హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు అవర్ థర్డ్ యానివర్సరీ వ్లాగ్. సో ఇది ముందు రోజు అనమాట. ఈరోజు క్రిస్మస్ డే. సో ఫస్ట్ శాన్ జోస్ సిటీ హాఫ్ డేలో కవర్ చేయొచ్చు అని చెప్పేసి సో శాన్ జోస్ సిటీకి వచ్చామన్నమాట. ఇక్కడ అసలు పోర్టరికో అనగానే ఫేమస్ వచ్చేసి ఈ ఫోర్ట్. సో ఆ ఫోర్ట్ ఇంకా డౌన్ టౌన్ అనమాట ఓల్డ్ శాన్ జోస్ సిటీలో. సో ఇదంతా కూడా ఒక చిన్న గ్లిమ్స్ లాగా మీకు చూపెట్టేస్తాను నేను. సో ఫస్ట్ ఫోర్ట్ దగ్గరికి వచ్చేసాము. ఈరోజు హాలిడే అవ్వడం వల్ల ఫోర్ట్ క్లోజ్ అంట బికాజ్ ఇట్స్ క్రిస్మస్ డే. బట్ ఆ విషయం తెలీదు. బట్ మేము వచ్చేసాము. ఇక్కడ ఇక్కడికి వస్తే ఫస్ట్ ఈ గ్రాస్ ఏదైతే ఉందో చూస్తున్నంత వరకు గ్రాసే, ఆ తర్వాత సముద్రం, అంతే, ఇంకేం లేదు. అసలు అది ఎంత బాగుంది కదా. సో అట్లా చాలా బాగుంది అనమాట. వైబ్ అయితే సూపర్ ఉంది. అండ్ దెన్ ఈ సైడ్కి కనిపిస్తుంది కదా, ఇక్కడే మన డెస్పాసిటో సాంగ్ షూటింగ్ జరిగింది అంట. ఈ ప్లేస్కి కొంచెం భయంకరమైన స్టోరీ ఉందని విన్నాము. సో మేము ఆ ప్లేస్ సైడ్ లోపలికి వెళ్ళలేదు. ఇప్పుడు మనం చూద్దాం. ఇంత దూరం మొత్తం ఓపెన్ ప్లేస్ ఉండడం వల్లనో ఏంటో ఎండ మాత్రం దంచి కొట్టింది. అసలు ఉండలేకపోయాం, భరించలేనంత ఎండ, హ్యూమిడిటీ. ఇంకా అట్లనే అందులోనే టైంపాస్ చేసాం. ఫోర్ట్ లోపల ఒక మ్యూజియం లాంటి చూసే ప్లేస్ ఉంటుంది కదా, సో అదంతా క్లోజ్ ఉంది. బట్ బయట చుట్టుపక్కల అన్ని వ్యూ పాయింట్స్ ఏవైతే అంటే అవి ఏమి క్లోజ్ లేవు. సో అవన్నీ కూడా ఒక రౌండ్ అలా చూసేసి అండ్ దెన్ వీ వెంట్ టు ది ఓల్డ్ శాన్ జోస్ సిటీ. ఓల్డ్ శాన్ జోస్ సిటీ స్ట్రీట్స్ అంతా చాలా కలర్ఫుల్ ఉండే అనమాట, బిల్డింగ్స్ అదంతా. సో అక్కడ కొన్ని ఫొటోస్ తీసుకున్నాము. అండ్ దెన్ అలా అలా ఫుడ్ కోసం తిరుగుతున్నాం అనమాట. ఎక్కడైనా లంచ్ చేద్దామని చెప్పేసి. సో ఇక్కడ ఒక క్రిస్మస్ ట్రీ ఉంది అండ్ పావురాలు ఉండే, కొంచెం నీడ ఉంది కదా, సో కొద్దిసేపు కూర్చున్నాము. యువిన్ బాబు కూడా కొద్దిసేపు పావురాలతో ఎంజాయ్ చేశాడు. మేము కూడా అలా అలా కొన్ని ఫొటోస్ దిగాము. తర్వాత ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఆ రెస్టారెంట్ చాలా బాగుండే, బీచ్ పక్కనే ఉండే. బట్ వెయిటింగ్ టైం మాత్రం 1 hour ఉండే అనమాట. సో ఆల్రెడీ చాలా ఆకలేస్తుంది, 1 hour అయితే ఉండలేమని చెప్పేసి వచ్చేసాము అక్కడి నుంచి. నెక్స్ట్ ఒక సబ్వే ఉంటే అందులో నార్మల్ ఫుట్ లాంగ్ తీసుకొని పాస్తా అండ్ ఆల్ అట్లా తీసుకొని లంచ్ చేసేసాము. లంచ్ ఫినిష్ అయిపోయింది. అండ్ దెన్ ఇందాక అక్కడ ఏదైతే ఫోర్ట్ దగ్గర మనకు ఒక క్రూజ్ కనబడిందో అదే క్రూజ్ ఇక్కడ వస్తుండే అనమాట. సో మేము దాన్ని అక్కడ నుంచి ఇక్కడ ఈ టైంకి క్యాచ్ చేసాము. అండ్ దెన్ శాన్ జోస్ అంతా చూసేసాము. గిఫ్ట్ షాప్లో మ్యాగ్నెట్స్ కూడా తీసేసుకొని అండ్ దెన్ వీ హెడెడ్ బ్యాక్ టు హోమ్. ఇంటికెళ్ళి అలా ఏసీలో కొద్దిసేపు కూర్చొని కొంచెం స్నాక్ తిని అండ్ దెన్ లగేజ్ సర్దుకొని వీఆర్ హెడింగ్ టు ఫెర్రీ పాయింట్ నౌ. సో ఇప్పుడు మేము ఇంకొక ఐలాండ్ వెళ్తున్నాము, కులెబ్రా ఐలాండ్ అని చెప్పి. సో వీఆర్ గోనా సెలబ్రేట్ అవర్ యానివర్సరీ ఓవర్ దేర్. మళ్ళీ వచ్చిపోతున్నాం. ఇదే ఫ్లైట్ మనదే చేస్తే రెడీ ఉంటుంది అమ్మ రికార్డ్ చేయడానికి కదరా. డాన్స్ ఇవి ఈసారి ఫెర్రీ మేము ముందే బుక్ చేసుకున్నాము టైమింగ్స్ చూసుకొని. సో వీఆర్ ఆన్ టైమ్ అండ్ వీఆర్ ఆన్ ద ఫెర్రీ. అండ్ ఈ నైట్ ఫెర్రీ రైడ్ మాత్రం
ద మోస్ట్ బ్యూటిఫుల్. ఒక పాయింట్‌లో కొంచెం స్కేరీ ఉండే బట్ స్టిల్ చాలా అంటే చాలా బాగుంది ఈ రైడ్. అండర్ ది స్టార్స్ గాలులొస్తుంటే అసలెంత బావుందంటే నేనసలు ఇమాజిన్ చేయలేదు ఇట్లా ఉంటదని. బట్ ఇట్ వాస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ రైడ్. de carro y me falta el güiro y la maraca. Me dice que para componer va a tocar la maraca. No, no, papo, tú vas a tocar la maraca. Mario. Eso me dio Wiki. Mira, Mario. దిగగానే ఫుల్ వైబ్ ఉండే అనమాట. సో ఇది క్రిస్మస్ డే కాబట్టి క్రిస్మస్ ఈవెంట్ జరుగుతుంది. దెర్ ఈజ్ లైవ్ మ్యూజిక్ గోయింగ్ ఆన్ అండ్ పరేడ్ కూడా స్టార్ట్ అవుతుందంట. సో మాకు కొంచెం టైం పట్టింది ట్యాక్సీ రావడానికి. సో ఈలోపు మేము కూడా ఇందులో జాయిన్ అయిపోయి కొద్దిగా ఎంజాయ్ చేసినాం. వాళ్ళు స్నాక్స్ కూడా ఉండే పాప్కార్న్ అండ్ ఆల్, అవి కూడా తీసుకొని ఆ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ని కొంచెం మేము కూడా చిల్ అయినాం. ఈసారి ప్రిపేర్డ్‌గా ఎయిర్‌బిఎన్‌బి ఓనర్‌ని అడిగి టాక్సీ ముందే మాట్లాడి పెట్టుకున్నాము. సో ఇప్పుడు ఇంటికెళ్తున్నాము. ఇంటికెళ్ళి దిగిన తర్వాత అక్కడ లోపలికెళ్తుంటే కూడా చాలా డార్క్ ఉండే. సో ఏం షూట్ చేయడం రాలేదు. అండ్ దెన్ పడుకున్నాము. పొద్దున్నే లేసి చూస్తే మా ఎయిర్‌బిఎన్‌బి ఇంత బ్యూటిఫుల్ ఉందని మాకు కూడా అర్థమైంది. ద మోస్ట్ బ్యూటిఫుల్ వ్యూతో లేచాము. మా యానివర్సరీ డే ఇంత బ్యూటిఫుల్‌గా స్టార్ట్ అయిందనమాట. This is on the other side. ఈలోపు మా బాబు కూడా లేచాడు. సో మేమందరము రెడీ అయిపోయాము. సో ఈరోజు మేము ఫస్ట్ టైం స్నార్క్లింగ్ చేయబోతున్నాము. సో ఆ బీచ్కి వెళ్తున్నాం అనమాట. సో ఇది మా ఇల్లు. మేము నైట్ ఈ వేలోనే ఎంటర్ అయ్యామనేది ఇప్పుడు తెలుస్తుంది మాకు అది ఎట్లా ఉందో. ఎక్కడికి పోతున్నాం మనం? We are here at the beach waiting for our guide to come. సో వాటర్ మాత్రం చాలా వ్యూ ఉన్నాయి. కరేబియన్ సీ కదా, సో ఆబ్వియస్ చాలా బ్యూటిఫుల్ ఉంది. వైట్ శాండ్ అండ్ బ్లూ వాటర్ అండ్ స్టోన్స్ కూడా, ఇట్లాంటి లైవ్ యానిమల్స్. ఇది కూడా నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు చాలా బ్యూటిఫుల్ అనిపించిండే నాకు మాత్రం. అండ్ దెన్ వాళ్ళు వచ్చేలోపు మేము బీచ్లోకి వచ్చేపు ఎంజాయ్ చేస్తున్నాము. సో నాకు నార్మల్గా స్విమ్మింగ్ అనేది పూల్లో మాత్రమే వచ్చు. నాకు బయట ఎప్పుడు చేయలేదు నేను. బట్ స్టిల్ నేను ఈరోజు కొంచెం ధైర్యం చేసి, అంటే నేను డీప్ వెళ్ళలేదు. సో కొంచెం ధైర్యం చేసి ఒకసారి నాకు ధైర్యం ఉందో లేదో అని చెప్పి స్విమ్మింగ్ ట్రై చేశాను. ఎస్, నాకు ధైర్యం వచ్చింది. నేను స్విమ్మింగ్ చేయగలను అని కొంచెం ధైర్యంగా చెప్పుకోగలను ఇప్పుడు నేను. దీని కింద మళ్ళీ అట్లాంటి రిస్క్ లాంటివి కమెంట్స్ పెట్టకండి, ఎందుకంటే ఇది నాట్ ఎట్ ఆల్ రిస్క్. పక్కన వేరే లోకల్ గైడెడ్ టూర్స్ కూడా ఉన్నారు స్నార్క్లింగ్ చేయడానికి. సో వీఆర్ వెరీ కేర్ఫుల్. వీళ్ళందరూ స్నార్కల్ విత్ లోకల్ స్పాట్స్ ఓకే. అందుకే వచ్చినారు. ఆవిడ కూడా మంచి అసలు ఫుల్ మొత్తం హీ సోక్డ్ ఇన్ సన్ అండ్ వాటర్ అండ్ శాండ్. ఫుల్ అంటే ఫుల్ రమ్మన్నా కూడా రాకుండా అంత బాగా ఎంజాయ్ చేశాడు ఈరోజు బీచ్లో మాత్రం. అడుకో అమ్మ దగ్గరకో, అమ్మ దగ్గరకో లాలొస్తుంది. హర్షణ వెళ్ళు, షర్ట్ పోయి ఏ తడుస్తుంది వద్దు. థ్యాంక్ యూ నాన్న. ఇవి Cosmo! Hey Cosmo! Hey guys, just a little advice. Yeah.
మా గైడ్ వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి బ్యాచ్‌ని తీసుకెళ్తున్నారు. సో, ఇక్కడ యువిన్ ఉన్నాడు కాబట్టి నేను వాడిని పట్టుకొని కూర్చున్నా. ఫస్ట్ హర్ష వెళ్ళాడు. అండ్ దెన్ హర్ష వచ్చిన తర్వాత నేను వెళ్తాను. సో, ఇది స్నార్కెలింగ్ అనమాట. మేము టామరిండో బీచ్‌లో ఫస్ట్ స్నార్కెల్ చేస్తూ టార్టాయిస్‌ని చూస్తాము. వి ఆర్ గోనా సీ టర్టిల్స్. వాళ్ళు మనకు లైఫ్ జాకెట్ ఇచ్చి ఎక్విప్‌మెంట్ కూడా ఇస్తారు. ఆ ఎక్విప్‌మెంట్‌ని ఎలా యూజ్ చేయాలో తెలిస్తే వీ కెన్ ఎంజాయ్ దిస్ రైడ్. సో, హర్ష వచ్చిన తర్వాత నేను వెళ్ళినా అనమాట. అసలు వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఇది. నాకు మాత్రం చాలా అంటే చాలా బాగుండే. నేను ఫుల్గా ఎంజాయ్ చేసిన. అండ్ టర్టిల్స్ మాత్రమే కాదు, ఒక జెల్లీ ఫిష్ కూడా వచ్చినుండే మధ్యలో. నన్ను తీసుకెళ్ళిన గైడ్ ఆ జెల్లీ ఫిష్ పట్టుకొని హీ లెట్ మీ టచ్ ఇట్. నేను లిటరల్లీ దాన్ని ముట్టుకొని దాన్ని పోక్ చేసా సముద్రం మధ్యలో. దట్ ఎక్స్పీరియన్స్ అయితే అన్ఎక్స్ప్లెయినబుల్. నాకు అసలు మైండ్ బ్లోయింగ్. చాలా అంటే చాలా బాగుండే. దెన్ తర్వాత నెక్స్ట్ బీచ్కి వెళ్ళిన తర్వాత ఒక దగ్గర కొంచెం నేను హర్ష కొద్దిసేపు రైడ్ స్టార్ట్ అవ్వక ముందు మా ఫ్రెండ్ వాళ్ళు అక్కడే ఉన్నారు కదా, సో ఈవెన్ అక్కడ పట్టుకుంటే మేమిద్దరము కొంచెం దూరం వరకు వెళ్ళి చూసామన్నమాట. బట్ తర్వాత యాక్చువల్ కోరల్స్ చూడడానికి ఫస్ట్ నేను వెళ్ళాను, తర్వాత హర్ష వెళ్ళాడు. అసలు ఈ ఎంటైర్ ఎక్స్పీరియన్స్ అసలు ఇంత క్లియర్ వాటర్లో, అండ్ ఇది మోస్ట్ ఫేమస్ టు సీ టర్టిల్స్ అండ్ కోరల్స్ ఇవన్నీ చేయడానికి, ఈ స్నార్క్లింగ్ చేయడానికి. సో నేను సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఫోన్ తీసుకెళ్ళే రిస్క్ చేశాను అనమాట. అలా కొన్ని వీడియోస్ నేను క్యాప్చర్ చేసుకున్నా ఈ ట్రిప్ మెమొరీగా. సో ఈ యానివర్సరీకి నాకు మా ఆయన ఇచ్చిన గిఫ్ట్ ఈ డైమండ్ రింగ్. సో ఇక్కడ యూ కెన్ ఆల్సో సీ దిస్ కోరల్స్ బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కదా ఫిషెస్. అసలు ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం ఐ లిటరల్లీ ఫెల్ట్ లైక్ ఏ మెర్మేడ్. నేనే ఒక సాగర్ కన్యలాగా అలా వెళ్ళిపోయాను సముద్రంలోకి. నాకే అర్థం అవ్వలేదు. ఆ ఎక్విప్మెంట్ వాడడం వస్తే చాలు మనకు ధైర్యం వచ్చేస్తుంది. అండ్ దెన్ అలా వెళ్ళిపోవడమే. ఇది చూడడానికి ఇవన్నీ కూడా ఇంత దగ్గరగా అనిపిస్తున్నాయి కానీ అవి మనకు చాలా దూరం ఉంటాయి. బట్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఇదంతా కూడా. ఐ రియల్లీ లవ్డ్ మై యానివర్సరీ. మేము ఇంత అడ్వెంచరస్, ఇంత క్రేజీ, ఇంత బాగా చేసుకోవడం నాకు ఫుల్ హ్యాపీగా అనిపించింది. దట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ అబౌట్ దిస్ డే. అండ్ దెన్ అప్పటికే మాకు చాలా లేట్ అయిపోయింది. ఫుల్ ట్యాన్ అయిపోయినాము. ఇక్కడే వాటర్లో, సాల్ట్ వాటర్ అనమాట. సో వాటర్లో అంత ఎక్కువసేపు ఉండేసరికి ఇంకా ఫుల్ ట్యాన్ అయిపోతాం కదా, మస్తు ట్యాన్ అయిపోయినాం. అండ్ లంచ్ కూడా చేయలేదు, బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. సో మేము వచ్చేసినాము ఫెర్రీ దగ్గరికి. నెక్స్ట్ మేము వీ నీడ్ టు గో బ్యాక్ టు పోర్టరికో. సో ఫెర్రీ దగ్గరికి వచ్చేసి అక్కడ కొంచెం ఫుడ్ ఏదైనా తీసుకొని, ఫెర్రీ మళ్ళీ 1.5 hours పడుతుంది. సో ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. ఫెర్రీ దిగగానే ఫస్ట్ కొంచెం ఏదైనా స్నాక్ లాగా తీసుకున్నాము. అండ్ దెన్ ఇంటికి వెళ్ళిపోయి ఫస్ట్ అందరం ఫ్రెష్ అయిపోయినాం. మార్నింగ్ నుంచి సాల్ట్ వాటర్లో ఎండలో ఉన్నాం కదా, సో మంచిగా ఫ్రెష్ అయిపోయి అండ్ దెన్ మా ఫ్రెండ్ వాళ్ళు మా కోసం కేక్ తీసుకొచ్చారు. సో మేము ఇప్పుడు కేక్ కటింగ్ చేసి అలా ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ని ఎక్స్టెండ్ చేయబోతున్నాము. ఇంకో కెమెరా ఉంది. కలర్ తప్పి. Thank you so much for coffee and Thank you so much. Yay, happy anniversary. Happy anniversary. Happy anniversary. You happy? Happy anniversary. Thank you. Happy anniversary to you too. నీకు పెడతా ఉండు. ఇది హ్యాపీ. Clap. Okay. Come bro. Last. ఇక మమ్మీకి పెట్టు.
మమ్మీకి పెట్టు, మమ్మీకి పెట్టు. నాకు పెట్టరా? మమ్మీకి. మా డాడీకి పెట్టు. ఇక నాన్నకి పెట్టు. నాన్నకి పెట్టు. కేక్ కూడా కట్ చేసాము. అలా జరిగింది అనమాట. అండ్ దెన్ డిన్నర్ బయటికి వెళ్దామని చెప్పి దగ్గరలో ఉన్న ఒక రెస్టారెంట్కి వచ్చాము. ఇక్కడికి వచ్చి చూస్తే ఇక్కడ కూడా ఫుల్ ఆన్ వైబ్ ఉంది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఫుల్ ఆన్ వైబ్ కనిపిస్తుంది. Is called organic chicken. So let's find chicken in this. చాలా పీసులు ఉన్నాయి. ఓకే, ఆర్గానిక్ చికెన్ ఇంతే. డోంట్ ఎక్స్పెక్ట్ మోర్. ఇన్ని ఆకలికి ఇంత చికెన్. ఆకలి ఆర్డర్ చేసావా, చికెన్ ఆర్డర్ చేసావా? అండ్ దెన్ డిన్నర్ చేసేసి మంచిగా రిలాక్స్గా అంబియన్స్ అంతా కూడా ఎంజాయ్ చేసి వి కేమ్ బ్యాక్ టు హోమ్. అలా జరిగింది మా ఈ 3rd యానివర్సరీ. ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. మీకు ఇంకేమనిపించిందో కూడా యూ కెన్ ఆల్సో కమెంట్ దేర్ అండ్ ప్లీజ్ షేర్ ఇట్ యువర్ ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు చూపెట్టిన లవ్కి కూడా ఇలానే ఈ లవ్ పెరుగుతూ ఉండాలని కోరుకుంటున్నా. Thank you so much again. Bye bye. See you again guys in next video. Bye bye. Take care.